మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి, బుధవారం. ఈరోజు లక్ష్మీనారాయణులను పూజించాలి. మానసిక ప్రశాంతతకై ఈరోజు మనమంతా ఓం లక్ష్మీనారాయణాయ నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. నమ్మి జీవించడం వేరు, నమ్మించి జీవించడం వేరు. కొందరు అందరినీ నమ్మి జీవిస్తారు, మరికొందరు ఇతరులను తమ స్వార్థానికి, అవసరాలకు ఇతరులను నమ్మించి జీవించేస్తుంటారు. నమ్మిన వారిలో స్వార్థం ఉండదు, కానీ నమ్మించిన వారిలో మాత్రం స్వార్థమే ఉంటుంది. స్వార్థంగా కాక నిస్వార్థంగా జీవిస్తేనే ఆ జీవితానికి ఓ పరమార్థం ఉంటుంది. భక్తి మార్గం, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఈ మూడే మన జీవితాన్ని నడిపించేవి. అందుకే ఈ మూడు మార్గాల్ని నమ్ముకుని ముందుకు సాగితే దైవశక్తి, మానసిక శక్తి పెంపొందుతాయి. వీటిని వదిలి స్వార్థంతో జీవిస్తే గనక విషాన్ని పెంచి పోషించినట్టే అవుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు పెంపొందేందుకు ఈరోజు ఉదయాన్నే లక్ష్మీనారాయణులను పూజించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించాలి. పూజానంతరం పాలు, తేనె కలిపి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. వాస్తురీత్యా ఎప్పుడైనా ఇంట్లో మెట్లు క్లాక్ వైజ్గా ఉండాలి. కొందరు అవగాహన లేక యాంటీ క్లాక్ వైజ్గా నిర్మింపజేసుకుంటారు. దీనివల్ల కుటుంబంలోని సంతానానికి పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు పొడసూపుతాయి. అందుకే నిర్మాణ సమయంలోనే మెట్లు యాంటీ క్లాక్ వైజ్గా కాకుండా క్లాక్ వైజ్గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏమీ చేయలేకపోతే గనక ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శ్రీవాస్తు యంత్రం నుండి వెలువడే పాజిటివ్ ఎనర్జీ వల్ల వాస్తు దోషాలన్నీ పటాపంచలవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోయేందుకు, కాలేయ సంబంధిత సమస్యలు దూరమయ్యేందుకు, ప్రేవులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యేందుకు నేల ఉసిరి చూర్ణాన్ని వినియోగించాలి. కొందరికి వ్యసనాల వల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికై నేల ఉసిరి చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం అల్పాహారాన్ని తీసుకున్న తర్వాత, రాత్రి భోజనం తర్వాత నీటిలో కలుపుకొని తాగుతుండాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. వివాహ ప్రాప్తికి దూరంగా ఉన్న భార్యాభర్తలు దగ్గరయ్యేందుకు ఈరోజు సాయంత్రం సతీ సమేతంగా ఉన్న దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగించి పూజించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి.
లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.